యువతలో ఆత్మహత్యలు అంటే ముఖ్యంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు లోపల ఉండే వారి లోపల ఆత్మహత్యలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు మొత్తం ఆత్మహత్యల లోపల మూడో వంతు అంటే 35% వరకు కూడా వీళ్ళ ఆత్మహత్యలే అని మన అంచనా. అయితే యువతలో ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ చదువు లోపల వాళ్ళకు సమస్యలు ఏర్పడటం, చదువుకునేటప్పుడు ఉండేటువంటి విపరీతమైనటువంటి స్ట్రెస్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా ఎంట్రన్స్ టెస్టులు, వాటికి ప్రిపరేషను, అక్కడ కోచింగ్ కాలేజీల లోపల ఉండేటువంటి ఒత్తిడి, వీటిని తట్టుకోలేక కొంతమంది యువత సూసైడ్ మనం సాధారణంగా చూస్తుంటాం. ఇంతేకాకుండా పరీక్షలో ఫెయిల్ అవటం వల్ల, అంటే వాళ్ళు పరీక్షలో కూడా పాస్ అవుతామనో మంచి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, సడన్గా ఫెయిల్ అవటం వల్ల, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల వాళ్ళకి కావాలనుకున్నట్టు సీటు ర్యాంక్ రాకపోవటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల మన దగ్గర సూసైడ్స్ చాలా కామన్గా ఉన్నాయి. ఇవి కాకుండా ఒక్కొక్కసారి లవ్ ఫెయిల్యూరు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తోని గొడవలు, ఏదో ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల మీద కూడా సూసైడ్స్ చాలా కామన్గా మనం చూస్తున్నాం. అయితే వీటికి నివారణ ఏంటి అంటే, మనం ప్రతి సూసైడ్ని మనం నివారణ చేయలేము. ఎందుకంటే వీటిలో చాలా సూసైడ్స్ ఇంపల్సివ్గా, అంటే సడన్గా క్షణిక ఆవేశంలో అయ్యేటువంటి ఉంటాయి. కానీ మనం కొంచెం జాగ్రత్తగా, అంటే వల్నరబుల్ గ్రూప్స్, ఏ గ్రూప్స్ లోపల సూసైడ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని స్టడీ చేసి వాళ్ళ మీద మనం దృష్టి పెట్టినట్టయితే కొంతమందిని మనం ముందే గుర్తించి వాళ్ళకి సహాయం చేయవచ్చు. ముఖ్యంగా ఈ ఎంట్రన్స్ టెస్ట్లు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సాధారణంగా వీళ్ళందరికీ ఏం చెప్తారంటే, నువ్వు ఈ సీట్ రావాలి, ఈ సీటు వస్తేనే నీకు భవిష్యత్తు, ఈ సీట్ తప్పితే వేరే మార్గం లేదు. కొంతమంది మోటివేటర్స్ అర్జున్ లాగా ఒకటే కనపడాలి నీకు, ఇటువంటి యొక్క ఆలోచన అందరికీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా కష్టపడి ఎంతో శ్రమించినా కానీ పర్టికులర్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంతమందికి రాకపోవచ్చు. అందువల్ల ఎప్పుడు ప్లాన్ బి అంటూ ఉండాలి. ఇది రాకపోతే నేను వేరే కోర్స్ చేస్తాను. అటువంటిది ఉన్నప్పుడు ఇంత తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనై ఈ సూసైడ్ కావటం అనేటువంటి తక్కువైపోతాయి. అదేవిధంగా ఫెయిల్ అయినా కానీ పర్వాలేదు, మనం వేరే చేసుకోవచ్చు అని పేరెంట్స్ నిబరంగా మాట్లాడినట్లయితే వాళ్ళు హ్యూమిలియేషన్కి ఫీల్ అయ్యి, లేదా ఇంట్లో పేరెంట్స్కి భయపడి చేసుకునే సూసైడ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. పేరెంట్స్ ఈ విషయం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి పిల్లవాడికి మంచి ర్యాంక్ వస్తుందన్న గ్యారంటీ లేదు. మంచి ర్యాంకుకు ఎన్నో కారణాలు ఉంటాయి, కొన్ని కారణాలు వాళ్ళ పరిధిలో కూడా ఉండవు. కాబట్టి తమ పిల్లవాడికి సీటు రాకపోవచ్చు, మార్కులు తక్కువ రావచ్చు అన్న దానికి పేరెంట్స్ కూడా రెడీ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కొత్తగా మనము నిరుద్యోగులు, వీళ్ళ లోపల కూడా మనము సూసైడ్ రేట్స్, యంగ్ అన్ఎంప్లాయిడ్ మెన్, వీళ్ళ లోపల కూడా మనం సూసైడ్ చూస్తున్నాం. ఏంటంటే ప్లాన్ బి అనేది లేకపోవటం. మేము బాగా కోచింగ్ లేకపోతే కష్టపడితే తప్పకుండా మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబే రావాలి అని కొన్ని లక్షల సంఖ్య లోపల వాళ్ళు ప్రయత్నాలు చేస్తే అక్కడ జాబ్స్ వచ్చేసి కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో చాలామందికి వేరే ప్రైవేట్ ఉద్యోగాలు, సొంత వ్యాపారము, మరే విధంగానూ సెటిల్ కావాల్సిందే, కానీ కేవలం గవర్నమెంట్ జాబ్ ఒక ఆప్షన్ అనేటువంటిది అది కరెక్ట్ ఆప్షన్ కాదు. వాళ్ళు వేరే విధంగా వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకొని ముందుగానే వాటికి ప్రిపేర్ అయ్యి ఉంటే ఇటువంటి ఆత్మహత్యల వరకు పోయేటువంటి అవసరం ఉండదు. కాబట్టి మనము కేవలం ప్రభుత్వోద్యోగాలు కాకుండా ఇతర రంగాల్లో ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి, ఆ జాబ్స్ లోపల వీళ్ళని ఎలా చేర్పించాలి, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ కావాలి. ఇప్పుడు మన దగ్గర చూసినట్లయితే చాలా రంగాల లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ప్లంబర్స్, చాలా డిమాండ్ ఉంది. వాటి లోపల ప్రాపర్ స్కిల్డ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ఇటువంటి జాబ్స్ క్రియేట్ చేయటము, ఇటువంటి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వటము, వీటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. వెస్టర్న్ దేశాల లోపల ఉండేటువంటి జనరల్ ప్రజలకు కూడా మానసిక సమస్యల మీద అవగాహన చాలా ఎక్కువ. అంటే వాళ్ళకు యాంగ్జైటీ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏమిటి, బైపోలార్ డిజార్డర్స్, ఇటువంటి అన్ని యావరేజ్ 10th క్లాస్ చదివిన వాడికి కూడా అక్కడ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళు డిప్రెషన్కి లోన్ కాగానే వాళ్ళు అక్కడ వాళ్ళ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి పోవటం, వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మన దగ్గర యాక్చువల్గా ఈ డిప్రెషన్ లాంటి వాటిని ఐడెంటిఫై చేయటం కూడా మామూలుగా జనరల్ ప్రాక్టీషనర్స్లో కూడా చాలా తక్కువ. సో
సో దానివల్ల మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా కానీ డిప్రెషన్ లక్షణాలు ప్రధానంగా అంటే మనసు లోపల కొంచెం బాధగా విచారంగా ఉండటము, లేదంటే ఏమాత్రం పని చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించటం, అంటే శక్తి లేకుండా ఉన్నట్టు ఉండటము. మూడో లక్షణం ఏంటంటే ఏది ఎంజాయ్ చేయకపోవటం, అంటే వాళ్ళకి పని చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఏదన్నా చేసినా కానీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇటువంటి డిప్రెషన్ లక్షణాలు కానీ కనబడినప్పుడు వాళ్ళు సైకియాట్రిస్ట్ని సంప్రదించవచ్చు. ఇంకా ఇంకొక చిన్న ఏమిటంటే ఇప్పుడు అందరికీ కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. PHQ-9 అని ఒక స్కేల్ ఉంటుంది. PHQ-9 ఇందులో 9 ప్రశ్నలు ఉంటాయి, డిప్రెషన్కి సంబంధించిన ప్రశ్నలు. ఆ క్వశ్చనీర్ మీరు చేసినట్లయితే మీకు అందులోనే మీకు డిప్రెషన్ ఉండే అవకాశాలు ఉన్నాయా, మైల్డ్గా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా, లేకపోతే సివియర్గా ఉందా అనేటువంటి ఇండికేషన్ వస్తుంది. పబ్లిక్ అందరూ కూడా దీన్ని వాడుకున్నట్లయితే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం, మైల్డ్ టు మోడరేట్ ఉందంటే కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోవచ్చు. సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.